అయితే దాంట్లోకి డీప్ గా వెళ్ళాలని అనుకోవటం లేదు. ఎందుకంటే అది కక్ష సాధింపు అవంతా కాదు. ఒకటే ఒక సింగిల్ ట్వీట్ చేసిండ్రు కేటీఆర్ గారు. ఏమంటే ఎక్కడో ఆయన ముఖ్యమంత్రి గారి పదం ఉచ్చరించలేదని ఈ చర్చ జరుగుతుంది అని అన్నారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం గమనించినాం. మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. జరిగిన సంఘటన దురదృష్టకరం. దాని పట్ల ఏదైతే జరిగినటువంటి పరిణామ క్రమం ఏదైతే ఉందో చిట్ట చివరికి ఒక ముగింపు అయితే జరిగింది. ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి 2 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కలిసి సినీ పరిశ్రమ ఉండి చేస్తున్నా అన్నది. ఇదేదో ముందే చేస్తుంటే ఇంత రాద్ధాంతం ఇన్ని విధాలుగా జరిగేది కాదేమో అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది జరిగి ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం మనుషులం, మానవత్వం ఉండాలి. ప్రతి దాంట్లో రాజకీయ కోణాన్ని వెతుక్కోవడమో, లేకపోతే వైరపక్షమో, లేకపోతే స్వపక్షమో, విపక్షము అనేటువంటి దానికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఇది మానవీయమైనటువంటి అంశాలతోని కూడినటువంటి సంఘటన. చాలా దురదృష్టం జరిగింది. అయితే అక్కడ ఎవరి మధ్యలో కమ్యూనికేషన్ లేదు. దానికి ఎవరు బాధ్యులు? పోలీసులు బాధ్యులా, లేకపోతే ఆయన అల్లు అర్జున్ గారు బాధ్యులా, లేకపోతే ఆయన సరిగా వినలేదా, వినిపించిందా, ముందొచ్చిందా, వెనకొచ్చిందా? ఎవరొచ్చినా ఒక నిండు ప్రాణం పోయింది, అది తిరిగి రానిది. దాన్ని కాంపెన్సేట్ చేయలేము. కానీ దాని తర్వాత జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ అయితే మనం అందరం చూసినాం. చిట్ట చివరికి ఈ రోజు వరకు జరిగినటువంటి, ఇప్పుడు ఒక కొత్త ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలందరూ కలిసి ఒక చర్చ అయితే జరిపినట్టు దానితో పాటు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు, ఆ తర్వాత సినీ పరిశ్రమ వాళ్ళు ముఖ్యమంత్రి గారికి సలహా సూచనలు చేసిండ్రు. లేకపోతే సినీ పరిశ్రమ హైదరాబాద్ కు రావటం, చెన్నై నుంచి హైదరాబాద్ కు రావటం, హైదరాబాద్ లో స్థిరపడిపోవటం, వాళ్ళకు గడిచిన అన్ని ప్రభుత్వాలు, అంటే ఒక బీఆర్ఎస్ఏ కాదు, నాటి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఎవరైనా గడిచిన ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ పరిశ్రమ హైదరాబాద్ లో నిలదొక్కుకోవడంలో అన్ని ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కావచ్చు, సినిమా పరిశ్రమ వాళ్ళకి అందరు అనుకూలంగా ఉండి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకెళ్ళింది. అందరు అన్నారు తెలంగాణ ఏర్పాటు జరగగానే విశాఖపట్నంలో సినీ పరిశ్రమ తరలిపోతుంది అని. బీఆర్ఎస్ ప్రభుత్వము సినీ పరిశ్రమకు అండగా నిలబడి వాళ్ళకు కావాల్సినటువంటి వెసులుబాటు, సుంకం తగ్గింపు కానీ, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా, అంటే ప్రజలలో ఒక భావన ఆంధ్ర వారు ఈ పరిశ్రమకు సంబంధించిన వారు అనేటువంటి పరిస్థితులు కూడా లేకుండా సహకరించడం వల్లనే పరిశ్రమ ఇక్కడ నిలదొక్కుంది. పరిశ్రమ శాశ్వతంగా ఉండిపోబోతుంది. ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతున్నారు పరిశ్రమ వెళ్ళిపోతుంది, అట్లాంటివేవో మాటలు వినిపిస్తున్నాయి. నాకైతే అట్లాంటి అనుమానం లేదు. ఇప్పుడు ఆయన పెద్దలు ప్రొడ్యూసర్ గారు బాపినేడు గారు మాట్లాడుతున్నారు, మాకు ఈ విధంగా రేట్లు పెంచుకునేటువంటి అవకాశం కనుక లేకపోతే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది అని. నిజంగా అట్లాంటి పరిస్థితులు కనుక వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన సమీక్షించాలి. ఇప్పటికిప్పుడే అన్ని నిర్ణయాలను తీసుకునేటువంటిది ఏమి కాదని నేను అనుకుంటున్నా. ఇంకా పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతాయి. దాంతో పాటు మా పార్టీ అధిష్టానం కూడా గతంలో లాగానే పరిశ్రమకు అండగా ఉంటారు. ఖచ్చితంగా పరిశ్రమ నిలదొక్కుకోవడానికి సమాజంలోని అన్ని వర్గాలు, అంటే సినీ పరిశ్రమ వల్ల ఎంతో మంది ఆధారపడి బ్రతుకుతున్నారు. అది కూడా చాలా గమనించదగ్గ విషయమే. డెఫినెట్ గా ఇప్పటికిప్పుడే ఏదో జరిగిపోయింది అని అయితే నేను అనుకోను. ఇది ఈ ప్రభుత్వంతో జరిగినటువంటి తొలి సమావేశంగా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే శ్రీనివాస్ గారు కొన్ని డిమాండ్స్ పెట్టారండి. అంటే రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోయిన్స్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని, అంటే టికెట్ పై విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి ఇవ్వాలని, కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో మీరు పాల్గొనాలని, అంటే ఇవన్నీ కరెక్టే అంటారా? అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతిదాన్ని నేనైతే తప్పుపట్టలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు మా పార్టీ నుంచి ఎవరు కూడా స్పందించలేదు. కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాలి. ప్రతిదాని పట్ల ముఖ్యమంత్రి గారు ఏది చేసినా అదేదో తప్పన్నట్టుగా పార్టీ పరిగణిస్తుందని కూడా నేను అనుకోవటం లేదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందమ్మా. సాంఘికమైనటువంటి, సామాజికమైనటువంటి బాధ్యత ప్రతి పౌరుడు కలిగి ఉండాలి. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు కొన్ని అడిగింది. కులగణన పైన స్పందించాల్సింది కొంత ఆలోచించాల్సిన అంశమే. ప్రభుత్వ కులగణన అనేటువంటిది ఒక వర్గానికి సంబంధించింది, ఒక వర్గానికి సంబంధించిన
రిజర్వేషన్ అమలు కోసం చేసే దాని మీద దాంట్లో కూడా ప్రజలలో అవేర్నెస్. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కూడా మనం చూసినాం, వివరాలు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వాలి, మా వివరాలు గోప్యం, అట్లాంటి పరిస్థితులు కూడా చూసినాం. మా ప్రభుత్వంలో మేము ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు ఏకకాలంలో ఒక రోజులో పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి వారు కూడా మా ప్రభుత్వంలో వచ్చి సహకరించి సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించింది. మరి ఈ ప్రభుత్వము వీళ్ళ లోపంగానే చూడాలి. ఎందుకంటే సర్వే పూర్తి స్థాయిలో నిర్వహించలేనటువంటి పరిస్థితి. వాళ్ళు 80% అనుకుంటున్నారు, కానీ 30-40% జరిగింది, 60% జరగలేదు. దానికి ఏంటంటే ప్రభుత్వము తన యొక్క అంటే పూర్తి స్థాయిలో ప్రజలకు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో చేస్తుంది, దీనివల్ల కలిగేటువంటి లాభ నష్టాలను చెప్పి వాళ్ళని తప్పనిసరిగా భాగస్వామ్యం చేయడంలో ఈ ప్రభుత్వం అయితే విఫలమైంది. అందుకోసమే సినిమా తారల యొక్క ప్రభావము సామాన్యుడి పైన చాలా ప్రభావం ఉంటది. కాబట్టి అందుకే ముఖ్యమంత్రి గారు వాళ్ళను వినమ్రంగా నాకు తెలిసి వాళ్ళని చెప్తున్నట్టుండు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ డిమాండ్, ఒక అండర్స్టాండింగ్. మీరు ఇది ఈ విధంగా ప్రభుత్వానికి సహకరించాలి, అది మంచిదే కదా. డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలి, దానికి సినిమా తారలు సహకరించాలనే మాట తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వం చేయాలి. సినీ పరిశ్రమ నిలదొక్కుండేటట్టు వాళ్ళ లాభ నష్టాలలో గాని వాళ్ళ కష్టాలలో గాని ఈ ప్రభుత్వం పాల్పంచుకోవాలి. ఈ ప్రభుత్వం చేయలేము అని నిర్దిగ్ధంగా తోసిపుచ్చి న్యాయమైన కోరికలు ఏవైనా ఉంటే మా పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుంది, ఈ పరిశ్రమకు అండగా నిలబడుతుంది. ఈ పరిశ్రమ హైదరాబాద్ వదిలిపోకుండా నిలబెట్టడంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల ప్రభుత్వం వాళ్ళకు సహకరించింది. రాబోయే రోజులలో అదే మద్దతు ఎప్పటికీ ఆ పరిశ్రమ. రైట్.